హలో అండి. ఈరోజు అమ్మ వాళ్ళు చిన్న పని మీద బయటకైతే వెళ్ళారనమాట. అందుకని ఇంట్లో కుకింగ్ నేనే చేస్తున్నాను. ఈరోజు లంచ్లోకి కీమా కర్రీ అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ కడాయిలో ఆయిల్ అయితే వేసుకొని 2 లవంగ ముగ్గలు, ఒక దాల్చిన చెక్క, కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేసుకొని మంచిగా వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అంతా కూడా మంచి కలర్లో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకొని వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. సో మటన్ కీమా అనేది ప్రెగ్నెంట్గా ఉన్న లేడీస్కి బోన్స్కి చాలా స్ట్రెంగ్త్ అనమాట. చాలా బలంగా ఉంటాయి ఎముకలు ఇది తినడం ద్వారా. సో ఇప్పుడు అందులోకి కడిగి పెట్టుకున్నటువంటి కీమాని యాడ్ చేసుకొని చిటికెడు పసుపు, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలవబెట్టుకొని మూత పెట్టుకొని ఒక 7 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే కీమాలో ఉన్న వాటర్ అంతా కూడా మంచిగా కీమాని ఒక 50% పాటు కుక్ చేస్తుంది. ఆ తర్వాత చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి కలపెట్టుకున్న తర్వాత ఇంట్లో ఉండే హోల్ గరం మసాలా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి మళ్ళీ దీని అంతటి కూడా కలపెట్టుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ పాటు కుక్ చేస్తే కీమా కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకోవటమే. తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు గనక వీడియోస్ నచ్చితే వీడియోస్కి లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.